అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. ఏధైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే తతోద్యమ పరిత్యక్తం న ఫలం కర్మణ స్మృతం. ఎలాగైతే మనం ఒక్క చేయితో చప్పట్లు కొట్టలేమో అలాగే మనము ప్రయత్నం చేయండి ఏ ఫలితము లభించదు. కాబట్టి టేక్ ఎఫర్ట్, టేక్ యాక్షన్ అంటూ ఎలా గోల్స్ అచీవ్ చేసుకోవాలో గుర్తు చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురుజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాణి ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక అందరికీ ఉపయోగపడే శీర్షిక, ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఉపయోగపడే శీర్షిక మన ముందు తీసుకొచ్చిన మన రీజన్ 8 లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. కవిత మేడం ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇంత మంచి ప్లాట్ఫామ్ సృష్టించిన మన గురుగారు గంపా నాగేశ్వరరావు సార్కి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడున్న మీ అందరికీ కూడా మా టీమ్ అండ్ నాకు సపోర్ట్ చేసే మా మెంబర్స్ అందరికీ నమస్కారాలు. సో మనం మంచి శీర్షికను స్టార్ట్ చేసాం, ఒకటి పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్స్. అయితే పేరెంటింగ్ అనేది మనము ఎంత నేర్చుకున్న అంటే ఈ మన జనరేషన్కి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం పేరెంటింగ్. సో ఒక చిన్న విషయం ఏంటంటే, టాడ్లర్స్ పిల్లలు మా అమ్మతో ఎక్కువగా ఉండాలనుకుంటారు. అంటే ఎప్పుడు అమ్మతోనే కనెక్టెడ్గా ఉండాలనుకుంటారు. సో చిన్న చిన్న పిల్లల్ని 5-6 గంటలు అంటే 4 గంటల వరకు స్కూల్కి పంపించి, మళ్ళీ ట్యూషన్కి పంపించి, వాళ్ళ మనసులని అసలు మీరు దూరం చేసుకోకండి. అంటే ఈ ఫేజ్ మళ్ళీ రాదు, మీరు ఎంజాయ్ చేయలేరు ఆ లైఫ్ని. సో వీలైనంత వరకు పిల్లలతో చాలా కనెక్టెడ్గా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, అప్ టు 8 ఇయర్స్ వరకు. థ్యాంక్ యూ. సో మనం మన సెషన్లోకి వెళ్దాం. ముందుగా మన మిషన్ అండ్ విజన్ చెప్పవలసిందిగా బాలమణి మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు బాలమణి మ్యామ్. Thank you, ma'am. Happy morning, one and all. ACI vision to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. Our mission, the aim of this organization is cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. Thank you, ma'am. Yeah, thank you, Balamani ma'am. Now I request Swadeshi ma'am for speaker introduction, please. థ్యాంక్ యూ మా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన అందరితో ఎంతో విలువైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మోటివేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇన్స్పైరింగ్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ ఎంపవరింగ్ దెమ్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్. ఈ ఆలోచనను తన జీవిత లక్ష్యంగా చేసుకొని వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి మార్గదర్శకత్వంగా అందిస్తున్న వ్యక్తి మరియు పేరెంటింగ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, లైఫ్ కోచ్, లీడర్షిప్ అండ్ బిజినెస్ కోచ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోచ్, ఏఐ మాస్టరీ కోచ్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. అంతేకాదు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ట్రైనర్గా కూడా సార్ ట్రైనింగ్ అందుకున్నారు. సో ఇప్పటి వరకు 10,000 మంది స్టూడెంట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసినారు. అట్లాగే సార్ మన ఐసిఐ క్లబ్ లో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లో నేషనల్ కోఆర్డినేటర్ బిజినెస్ గా మరియు లెజెండరీ డాక్టర్ ఎల్ఎస్ రెడ్డి ఫౌండేషన్ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓగా కూడా సేవలు అందిస్తున్నారు. సార్ ఎవరు కాదు, లెజెండరీ లయన్ ఎల్ఎస్ రెడ్డి గారు. సార్ వెల్కమ్ సార్, వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వామ్ వెల్కమ్ మేడం. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు,
విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులందరికీ, నన్ను ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లోకి నా వేలు పట్టుకొని నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మనందరి గురించి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, సుధీర్ బంధం రావురు గారికి, డాక్టర్ కె ఆదినారాయణ రెడ్డి గారికి, శ్రీధర్ వీరమల్ల గారికి, రామచంద్ర గారికి, మాధవ్ మేడం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ను నాకు ఇచ్చి మీ ముందు ఇంత అద్భుతంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి రీజన్ 8 ఆర్పి మేడం, కవితారెడ్డి మేడం గారికి, స్వదేశీ మేడం గారికి, బాలమణి మేడం గారికి, ఎంటైర్ ఆర్జీసీ టీం రీజన్ 8 అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైనటువంటి టాపిక్ తోటి మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా పెన్ను, నోట్బుక్ పెట్టుకోండి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అది ఎండ్ ఆఫ్ సెషన్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది ఈ సెషన్కి సంబంధించి. తర్వాత 1 or 2 పార్టిసిపెంట్స్ని కూడా నా సెషన్లోకి నేను తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో ఇంపాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సెషన్ స్టార్ట్ చేస్తాం. మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం గురుదేవో భవ, ఓం సకల దేవతాభ్యో నమో నమః. ఇక్కడ చార్ట్ లో పెట్టండి ఈ రోజు టాపిక్ ఏంటి. ఇక్కడ పేరెంట్స్ అంటే మ్యారేజ్ కానిటువంటి వాళ్ళు ఉంటే కూడా ఆ చార్ట్ లో మీ అని పెట్టండి. మ్యారేజ్ కానిటువంటి వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను సెషన్స్ మధ్యలో. మేడం పీపీటీ షేర్ అవుతుంది. ఇంతకుముందు మీ పోర్టల్ ఓపెన్ అయింది సార్. ఎస్, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పీపీటీ కనిపిస్తుంది. కనిపిస్తుంది. వివేకవాణి మార్నింగ్ 7 AM టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందు పంచుకోబోయేటువంటి అంశము పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్. మనము పిల్లలతో మాట్లాడడం కాదు, వారి మనస్సుతో మనం మాట్లాడాలి. ఎప్పుడైతే వారి మనస్సుతో మనం మాట్లాడతామో, వారి కోణంలో మనం వారితో మంచిగా మాట్లాడతామో, అప్పుడు వాళ్ళు మనతో అన్ని విషయాలు కూడా అద్భుతంగా షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎట్లా అనేది చూద్దాం. సార్ మీరు ఫుల్ స్క్రీన్ చేయగలిగితే చూడండి ఒకసారి. ఫుల్ స్క్రీన్ సార్, ఒక్క నిమిషం. రైట్ సైడ్ బాటంలో ఉంటుంది. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఓకేనా సార్? పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ. పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్ లో మనం మన పిల్లలతో ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం అన్నమాట. మనము మన పిల్లలతో కమ్యూనికేషన్ లో ఉన్నప్పుడు మన పిల్లలు మనతో అన్ని విషయాలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా మనతో చెప్పుకోగలుగుతున్నారు అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు క్వశ్చన్ చేసుకోవాలంటే, మనము మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి, మనకు విద్యాబుద్ధులు నేర్పించి, ఒక
పౌరుడిగా ఎట్లాగైతే తీర్చిదిద్దారో మనం కూడా మన పిల్లలకు మనం జన్మనివ్వడం జరుగుతుంది. వారిని 1 నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారిని చాలా అల్లారు ముద్దుగా మనం పెంచడం జరుగుతుంది. తర్వాత నుంచే 6వ సంవత్సరం స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచే రకరకాల సమస్యలు అనేటువంటివి రావడం జరుగుతుంది. వారికి మనము మంచి స్కూల్ని ఇస్తున్నాం. మంచి స్కూల్ను ఇవ్వడం ముఖ్యం. దాంతో పాటుగా మంచి ఫుడ్, మంచి క్లాత్స్ ను కూడా ఇవ్వడం ముఖ్యం. వారికి మంచి ఫ్యూచర్ని ఇవ్వడం కూడా ముఖ్యం. కానీ నా మాట వినడానికి, అంటే మన పిల్లల మాట వినడానికి మా అమ్మా నాన్న ఉన్నారు అనేటువంటి భరోసా ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యం. వాళ్ళు స్కూల్కు వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా యాంగ్జైటీగా వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి ఏదైనా అంశాలని మనతో షేర్ చేసుకోవాలని ఉంటారు. చాలా ఉత్సుకతతో ఉంటారు. మరి వారి మాటలు వినడానికి యాజ్ ఏ పేరెంట్స్గా, అమ్మా నాన్నగా మనము ఎంతవరకు భరోసా ఇస్తున్నామో, వారి మాటలు వింటున్నామో అనేది ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. మీ పిల్లలు పాఠశాలకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి విషయాలను ఎంతమంది పేరెంట్స్ వినడానికి సముఖంగా ఉన్నారో చాట్ బాక్స్ లో మీరు వింటుంటే గనక ఎస్ అని టైప్ చేయండి. వినకపోతే గనక సమ్ టైమ్స్ అని టైప్ చేయండి చాట్ బాక్స్. మీరు వాళ్ళు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని మీరు వింటుంటే గనక ఎస్ అని టైప్ చేయండి. కొన్నిసార్లు మాత్రమే వింటున్నామంటే గనక సమ్ టైమ్స్ అని టైప్ చేయండి. అది మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. మీ దగ్గర నోట్బుక్ పెట్టుకోండి, దాంట్లో నోట్ చేసుకోండి. మీరు మీ పిల్లలు చెప్పినటువంటి విషయాలను వింటున్నారా లేదనేది నోట్ చేసుకోండి. తర్వాత మన పిల్లలకి మనకి కమ్యూనికేషన్ లో గ్యాప్ ఎందుకు వస్తుందనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లల్ని ఏం చేస్తాము, స్కూల్కు జాయిన్ చేసినప్పుడు మన పిల్లవాళ్ళను మనము పాఠశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి మనం పరిచయం చేసి వాళ్ళ ఎన్రోల్మెంట్ చేయించి అక్కడ గురువులకు అప్పచెప్పి వచ్చేస్తాం. తర్వాత ఒక 1 వీక్ పోయిన తర్వాత నుంచి ఏం చేస్తామంటే, మీ టీచర్స్ ఏమేమి అంశాలు బోధిస్తున్నారు, వాళ్ళు బోధించినటువంటి అంశాలు నీకు అర్థమవుతున్నాయా లేవా, నీకు ఏబిసిడీలు దిద్దిస్తున్నారా, ఆల్ దిద్దిస్తున్నారా అని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచే పిల్లలకి మనకి బెస్ట్ కమ్యూనికేషన్ లో చిన్నగా వేరియేషన్స్ రావడం జరుగుతుంది. ఈరోజు హోంవర్క్ ఏం చేయించారు, ఏం నేర్పించారు, హోంవర్క్ ఏమైనా ఇచ్చారా అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మన రిలేషన్షిప్ లో, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కమ్యూనికేషన్ లో చిన్నగా గ్యాప్ రావడం జరుగుతుంది. ఎందుకు గ్యాప్ వస్తుందంటే, ఈరోజు మీ టీచర్స్ ఏం చెప్పారు ఆ అంశాన్ని చదువు 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 అనేటువంటి వర్డ్ని మాత్రమే మనము పిల్లల ముందు మనం ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత అదే పాఠశాలకు కానీ వేరే పాఠశాలకు కానీ మన ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లలతో కంపారిజేషన్ చేయడం మొదలు పెడతాము. ఆ పిల్లవాడు చూడు ఏ విధంగా నీతో పాటే వారమైంది స్కూల్కి వెళ్ళి, మీ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు, ఆ బాబు మాత్రము మంచిగా ఏబిసిడీలు రాస్తున్నారు, ఆల్ రాస్తున్నారు, రైమ్స్ చెప్తున్నాడు అని కంపారిజేషన్ చేయడం మొదలు పెడతాము. తర్వాత ఆ కంపారిజేషన్ ఏమవుతుందంటే అక్కడే ఆ పసి మనసులో ఒక థాట్ ఏర్పడుతుంది. మా అమ్మ మా నాన్న అప్పుడే నా మీద స్ట్రెస్ తీసుకొస్తున్నారు, పక్క పిల్లవాళ్ళతో కంపారిజేషన్ చేస్తున్నారు, నువ్వు ఇంతేలే, నీకేమి తెలియదులే, నీకు ఇన్ని వేల రూపాయలు ఫీజు కట్టి నీకు యూనిఫామ్, మంచి లంచ్, మంచి క్లాస్, మంచి షూ, మంచి స్కూల్ బ్యాగ్, క్యారియర్ అన్ని ఇచ్చి పంపిస్తున్నాము అని పక్క పిల్లవాళ్ళతో కంపారిజేషన్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు
ఆ పిల్లవాళ్ళ యొక్క మనసులో ఏమవుతుందంటే, ఓ నేను స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్స్ నేర్పించిందంతా కూడా నేను హోంవర్క్ చేసుకుంటూ నా రిజల్ట్ మీదనే మా పేరెంట్స్ డిస్కషన్ చేస్తున్నారు కానీ నా మనసులో ఏముంది, నాకు టీచర్స్ చెప్పింది నాకు అర్థమవుతుందా లేదా అని మరలా ఒకసారి ఆ నోట్ బుక్స్ తీసుకొని వాళ్ళకు నేర్పించడము ఎంతమంది పేరెంట్స్ మనం స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నేర్పించకపోతే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ స్కూల్లో టీచర్స్ చెప్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మదర్ కానీ ఫాదర్ కానీ లేకుంటే ఎల్డర్స్ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకుంటే ఆ పిల్లల కన్నా ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా కానీ వాళ్ళను ఇంటికి రాగానే వాళ్ళతో నీట్ గా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళతో ఏదైనా స్నాక్స్ తినిపించుకుంటూ చిన్నగా మన మంచి మాటలతోటి వాళ్ళు వాళ్ళ మనసు విప్పి మనతో మాట్లాడుకునే విధంగా మన మంచి మాటలతోటి వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి అంశము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పాఠశాలలో వాళ్ళ టీచర్స్ తో ఏ విధంగా ఉన్నది, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉన్నది, వాళ్ళు బ్రేక్ టైంలో ఏమన్నా ప్లే గేమ్స్ ఏమన్నా ఆడిపించారా అనేది మనతో పంచుకోవడం జరుగుతుంది. నీకు మార్క్స్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనే కాన్సెప్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లవాళ్ళ యొక్క మనసులోనికి రానియకూడదు. తర్వాత మనం పక్కింటి పిల్లలతో ఎప్పుడైతే కంపారిజేషన్ చేస్తామో అప్పుడు ఈ చదువుకు నేను సరిపోనేమో, మా అమ్మ నాన్నల ఆలోచనకు అనుకూలంగా నేను జాయిన్ అయ్యి వారం రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది, వారి ఆలోచన తగ్గట్టుగా నేను సరిగా చదువుకోవడం లేదేమో, సరిగా అర్థం చేసుకోవడం లేదేమో, ఆ పిల్లలతో నేను సరిపోనేమో అనేటువంటి భావనను ఆ పిల్లల యొక్క మనసులోకి ఎప్పటికీ మనం రానివ్వకూడదు. తర్వాత నీకేం తెలియదులే, నువ్వు టీచర్స్ చెప్పింది ఇద్దరికి ఒకటే చెప్పారు, అతను మాత్రం బాగా చదువుతున్నాడు, బాగా రైమ్స్ చెప్తున్నాడు, బాగా ఏబిసిడీలు రాస్తున్నాడు, బాగా ఆల్ రాస్తున్నాడు, నువ్వు మర్చిపోతున్నావు అని మనము చిన్నగా కొంచెం మన వాయిస్ ని పెంచి వాళ్ళ మనసును హర్ట్ చేసే విధంగా మనం మాట్లాడుతుంటాం. అప్పుడు ఆ పిల్లవాళ్ళ యొక్క మనసులో ఏమనిపిస్తుందంటే, అంటే ఈ చదువుకి, ఈ జ్ఞానానికి, అక్కడ టీచర్స్ చెప్పింది ఇక్కడ నేను చేయకపోవడానికి, నా పేరెంట్స్ దగ్గర నేను ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి నేను క్యాపబుల్ కాదేమో అనేటువంటి ఆ ఆ చిన్న మనసులో అది పడిపోతుంది, నేను క్యాపబుల్ కాదేమో. ఇక్కడ మన మాటలో పిల్లల ఇన్నర్ వాయిస్ గా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కంపారిజేషన్ చేసుకుంటూ మన వాయిస్ ని కొంచెం పెంచుకుంటూ పోతుంటే కనుక ఈ రోజు మనం ఎలా మాట్లాడుతున్నామో రేపు వారు తాము మాట్లాడుకునే విధానాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ రోజు మనము మంచి మాటలతోటి ఒక ఫ్రెండ్ గా మన పిల్లలతో మనం ముచ్చటిస్తూ వాళ్ళకి స్నాక్స్ తినిపిస్తూ వాళ్ళతో మంచిగా ఇంట్లో ఏమైనా ఆట వస్తువులు కనుకుంటే అవి ఇచ్చి వాళ్ళని ఆడుకోమని చెప్తూ వాళ్ళతో మమేకమై మనం ఎప్పుడైతే పాజిటివ్ వేలో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ పిల్లలు మనతో మనసు విప్పి మాట్లాడతారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రూల్స్ మనము చెక్ చేసుకుందాము. రూల్ నెంబర్ 1, కనెక్ట్ బిఫోర్ యు కరెక్ట్. మీ పిల్లలతో మీరు కనెక్ట్ అయ్యే ముందు మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, కరెక్ట్ గా మన పిల్లల యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను మనతో స్వేచ్ఛగా చెప్పే విధంగా మనము వాళ్ళతో కనెక్ట్ అవుతున్నామా లేదనే తెలుసుకోవాలి. ఇక్కడ కనెక్ట్, లిజన్, అండర్స్టాండ్, గైడ్ అనేటువంటి యొక్క 4 వర్డ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి మనం మన పిల్లలతో ముచ్చటించేటప్పుడు. ఇక్కడ రియాక్షన్ చూడండి. ఏదైనా చిన్న ఆ పిల్లలు ఏదైనా హోంవర్క్ చేయకపోయినా లేకుంటే ఏదైనా ఇంట్లో చిన్నగా అల్లరి చేస్తున్నా, మారాం చేస్తున్నా, లేకుంటే ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయకపోయినా, లేకుంటే అతను స్నాక్స్ తినేటప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు కానీ ఆ గ్లాస్ కింద పడిపోయినా, అతను స్నాక్స్ తినేటువంటి ప్లేట్ కింద పడిపోయినా ఎమ్మడి మనము రియాక్షన్ అయిపోతాం. నేను ఇంత కష్టపడి నీకు ఈ స్నాక్స్ తయారు చేస్తే నువ్వు ఎందుకు కింద పడేసావు, ఆ ప్లేట్ పట్టుకోవడం కూడా రాదా, నీకు మంచి వాటర్ ఇచ్చాను, ఆ వాటర్ తాగేటప్పుడు గ్లాస్ ను కూడా నువ్వు సరిగా పట్టుకోలేవా, ఆ టేబుల్ మీద కరెక్ట్ గా పెట్టుకోలేవా, ఇలా ఎందుకు చేసావని మనము వాయిస్ పెంచడం జరుగుతుంది.
అప్పుడు ఏమవుతుందంటే అట్లా ప్రీవియస్ గా ఒక 2-3 సార్లు జరిగి ఉండొచ్చు. నీకు ఎన్ని సార్లు చెప్పినా ఇంతే, నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని మనం వాయిస్ పెంచుతూ వాళ్ళ మనసు హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. తర్వాత ఇంకొక పెద్ద వర్డ్ కూడా వాడతాం. నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ ప్లేటును సక్రమంగా టేబుల్ మీద పెట్టి నీట్గా స్నాక్స్ తీసుకోవాలని. ఆ గ్లాసును నీట్గా టేబుల్ మీద పెట్టాను నేను. ఆ గ్లాస్ను మంచిగా పట్టుకొని వాటర్ తాగాలని నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఆ ప్లేట్ను గ్లాస్ను కింద పడేస్తావా అని మన వాయిస్ పెంచడం జరుగుతుంది. అంటే చిన్న చిన్నగా వాళ్ళ మనసులో మనము పెద్ద పెద్ద వర్డ్స్ ఉపయోగిస్తూ వాళ్ళ మనసును హర్ట్ అయ్యే విధంగా మనము మన చిల్డ్రన్స్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంది. తర్వాత నీకు ఇంత ఫీజు కడుతున్నాం, ఒక 1 మంత్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో వాళ్ళకి ఒక యూనిట్ టెస్ట్ ఏదైనా జరిగితే, ఒక స్లిప్ టెస్ట్ ఏదైనా జరిగితే వాళ్ళ టీచర్స్ ఏం చేస్తారంటే ఆ ఆన్సర్ పేపర్స్, మార్క్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ పేపర్స్ పిల్లలకి ఇచ్చి మీ పేరెంట్స్ చూపించి మీ పేరెంట్స్ తో సిగ్నేచర్ చేయించుకొని రండి అంటారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఆన్సర్ షీట్ ని పూర్తిగా దాంట్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, మన పిల్లలు ఆన్సర్ ఏం చేశారు, ఎక్కడ మిస్టేక్ చేశారు అని మనం ఆలోచన చేయండి. అక్కడ బైక్ బై వచ్చాయా లేదా? 25 మార్క్స్ ఎగ్జామ్ అనుకోండి, యూనిట్ టెస్ట్ 25కి 25 వచ్చాయా లేదా? ఎమ్మడు ఏం చేస్తారంటే పిల్లవాడితో ఏం మాట్లాడకుండా పక్కింట్లో ఆవిడతో మాట్లాడతారు. మీ బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఆవిడ చెప్తుంది మా బాబుకి 24/25 వచ్చాయని చెప్తారు. ఎమ్మడే ఇక్కడికి వచ్చేసి ఈ బాబుతో ఏమంటుందంటే నీకు ఇంత ఫీజు కడుతున్నాము, నీకు మంచి క్లాస్ ఇస్తున్నాము, ఇవేనా నీ మార్క్స్? ఎందుకంటే ఈ పిల్లవాడికి 20/25 వచ్చుంటాయి, 20/25 వచ్చుంటాయి. పక్కింటి బాబుకి వచ్చేసి 24/25 వచ్చుంటాయి. ఆ బాబుకు చూడు 24/25 వచ్చాయి, నీకు మాత్రం 20/25 వచ్చాయి అని మన వాయిస్ ని పెంచుతూ వాళ్ళని హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడుకుంటాం. ఈసారి నీకు అనుకున్న మార్క్స్ రాలేదు. ఆ సమయంలో ఏం చేయాలంటే ఒకవేళ పక్క ఇంటి పిల్లవాళ్ళతో కంపారిజన్ చేసుకొని నీ మనసులోనే మాత్రమే పెట్టుకొని ఆ ఆన్సర్ పేపర్ ని క్షుణ్ణంగా ప్రశ్నలకు ఆన్సర్స్ కరెక్ట్ గా రాశాడా లేదా మనము చూసి ఎక్కడ మిస్టేక్స్ రాశాడో, ఎక్కడ ఆ 5 మార్కులు తగ్గిపోయాయో చూసి ఈసారి నీకు అనుకున్న మార్క్స్ రాలేదు, నీకు చాలా బాధగా ఉంది కదా, నీకు చాలా బాధ అనిపిస్తుంది కదా, ఎక్కడ నీకు డిఫికల్టీ వచ్చింది, ఎక్కడ నువ్వు ఆ ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేకపోయావు అని ప్రేమతో ఆప్యాయతో ఆ పిల్లలతో ముచ్చటిస్తూ వాళ్ళ నోట్స్ తీసి ఆ నోట్స్ లో ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ హోంవర్క్ లో క్లాస్ వర్క్ లో కరెక్ట్ గా రాశాడా లేదా అని మనం చూసి ఏమైనా నోట్స్ లో ఏమన్నా మిస్టేక్స్ రాసుకున్నాడేమో చూసి దాన్ని కరెక్షన్ చేస్తూ నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఇదే ప్రశ్న వస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ గా రాయాలని వాళ్ళతో మనం ప్రేమ ఆప్యాయతలతో మనం గనక కమ్యూనికేషన్ కనుక చేసినట్లయితే ఆ పిల్లల మనసు అనేటువంటిది హత్తి కాకుండా ఉంటుంది. ఆ కీప్ ఇట్ అప్, డోంట్ వరీ, 5 మార్క్స్ కదా తగ్గింది, నువ్వు ఎక్కడెక్కడ మిస్టేక్ చేసావో నేను సరి చేస్తున్నాను, నీకు మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఇదే ప్రశ్న వస్తే మీరు మిస్టేక్స్ రాయకుండా రాయండి. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఎగ్జామినేషన్స్ ముందు మీకు అప్పటి వరకు సిలబస్ ఏమైందో ఆ సిలబస్ మన ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకుంటూ నీకు మరలా నేను నేర్పిస్తూ నెక్స్ట్ టైంలో మీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని పేరెంట్స్ ఎప్పుడైతే భరోసా ఇస్తారో ఆ పిల్లవాళ్ళకి, వాళ్ళు మంచి మనసుతోటి నాకు ఇంట్లో మా అమ్మ నాకు భరోసా ఇస్తుంది, ఇంట్లో మా నాన్న నాకు భరోసా ఇస్తారు, ఇంట్లో నా గ్రాండ్ పేరెంట్స్ నాకు భరోసా ఇస్తారు, స్కూల్లో చెప్పిన దానికి మరలా ఇంట్లో నాకు గైడ్లైన్స్ ఇవ్వడానికి, సజెషన్స్ ఇవ్వడానికి మా పేరెంట్స్ ఉన్నారు, మా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, నా యొక్క ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారి మనసులో వచ్చే విధంగా మనం ట్రీట్ చేస్తూ ఉండాలి మన చిల్డ్రన్స్ తో. తర్వాత రూల్ నెంబర్ 2 వచ్చేసి లిజన్ టు అండర్స్టాండ్. ఫస్ట్ మనం పిల్లలు చెప్పేది వాళ్ళు ఏం చెప్తున్నారో మనము వాళ్ళకు ఫ్రెష్ అప్ అవుతూనే, వాళ్ళకి స్నాక్స్ తినిపిస్తూనే, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి
చేస్తూనే మంచిగా కమ్యూనికేషన్ మనం చేస్తూ ఉండాలి. తర్వాత పిల్లవాళ్ళు ఇంటికి రాగానే ఏం చేస్తారంటే, అమ్మమ్మ, నాన్న ఈరోజు ఈ క్లాస్ టీచర్ ఈ విధంగా చెప్పింది. ఈరోజు మా ఫ్రెండ్స్‌తో నేను ఈ విధంగా ముచ్చటించాను. వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. నేను ఈ విధంగా ఉన్నానని ఏదో చెప్పబోతుంటారు చాలా యాంగ్జైటీతో. వాళ్ళకి ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం. మనం వినం. మనం ఏదో పనిలో ఉంటాం. నేను వింటున్నాలే చెప్పని ఆ మదర్ ఏం చేస్తుంటారు కిచెన్‌లో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటుంది. లేకుంటే హాల్‌లో ఏదో వర్క్ చేసుకుంటా ఉంటుంది. ఫాదరు ఏదో ఆఫీస్ సంబంధించినటువంటి వర్క్ ఏదైనా పెండింగ్ ఉంటే ఇంట్లో ల్యాప్‌టాప్‌లోనో, మొబైల్‌లోనో చేసుకుంటూ ఉంటాడు. అంటే పిల్లలు చెప్పేటప్పుడు మన పనిని ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు పక్కకు పెట్టి, ఆ పిల్లల యొక్క మనసులో నుంచి ఏం మాటలొస్తున్నాయి, ఆ మాటలకు మనం ఏం సమాధానం చెప్పాలి అనేటువంటిది మనం చూడట్లేదు. అక్కడే మనం చేస్తున్న పని కాసేపు ఆపండి. తర్వాత మన పిల్లల వైపు చూడాలి. మధ్యలో అడ్డుకోకుండా వినాలి మనం. మనకి లిజనింగ్ స్కిల్ ఎక్కువగా ఉండాలి. వాళ్ళు చెప్పేదేదో మొత్తం చెప్పనివ్వాలి. తర్వాత ఆ పిల్లవాడు లేదా ఆ బాయ్ లేదా గర్ల్ చెప్పేటువంటిది వాళ్ళ చెప్పేటువంటి సందర్భంలో వాళ్ళు ఎటువంటి ఎమోషన్‌తో చెప్తున్నారు? హ్యాపీ ఎమోషన్‌తో చెప్తున్నారా? హ్యాపీ ఫీల్‌తో చెప్తున్నారా? లేకుంటే సాడ్‌గా చెప్తున్నారా? అనేది వాళ్ళ ఎమోషన్స్‌ని మనం గుర్తించాలి. ఎమ్మడే అది మంచి విషయమైనా లేకుంటే చెడు విషయమైనా కానీ మనం ఎమ్మడే రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కాకూడదు. కామ్‌గా మనము స్పందిస్తూ ఉండాలి. వాళ్ళు మనతో డిస్కషన్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్ చూడకూడదు. వాళ్ళు చెప్పే విషయాన్ని మధ్యలోనే ఆపి మనం ఎప్పుడు కూడా ఇంటరప్ట్ చేయకూడదు. వెంటనే మనం అడ్వైస్ ఇవ్వకూడదు. అడ్వైస్ ఇస్తూ కొందరు ఏం చేస్తారంటే ఇంకా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఒక లెక్చర్ మొదలు పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడు కూడా వేరే పిల్లలతో కంపారిజన్ చేయడం అనేటువంటిది చేయకూడదు. కాబట్టి నేను నీ మాట పూర్తిగా వినాలనుకుంటున్నాను. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో నేను నీ మాటలన్నీ కూడా, నీ ఫీలింగ్స్ అన్నీ కూడా, నీ ఎమోషన్స్ అన్నీ కూడా నేను పూర్తిగా వినాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. మనం ఏదో ఒక ముద్దు పేరు పెట్టుకొని ఉంటాం కదా! చెప్పు నాన్న అని మనం వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే అప్పుడు ఆ పిల్లల యొక్క మనసులో ఉన్నది మొత్తము హ్యాపీగా మనతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మిస్టేక్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 లేబుల్ ది బిహేవియర్ నాట్ ది చైల్డ్. అక్కడ ఏం చేస్తామంటే కంటిన్యూషన్ ప్రాసెస్ లో బాగా టైర్డ్ అయిపోయినప్పుడు లేకుంటే కొంచెం ఏదన్నా అనీజీగా ఉన్నప్పుడు ఉదయాన్నే తొందరగా నిద్ర లేవరు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలుస్తూ ఉంటాం. ఒకవైపు స్కూల్ టైం అవుతుంది, ఫ్రెష్ అప్ అవ్వాలి, క్యారేజ్ తీసుకోవాలి, డ్రెస్ చేసుకోవాలని. నువ్వు ఇంతే లేజీ, నువ్వు బద్ధకస్తుడివి, నువ్వు బ్యాడ్ బాయ్వి లేదా నువ్వు బ్యాడ్ గర్ల్వి, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నువ్వు 8కి స్కూల్కి వెళ్ళాలా, ఇప్పుడు 7:15 అయింది, నువ్వు ఇంకా లేయలేదు అని మనము మన వర్డ్స్ ని కొంచెం మోర్ వాయిస్ తో మనం చెప్పడం జరుగుతుంది. నిన్న ఇచ్చినటువంటి హోంవర్క్ కూడా నువ్వు పూర్తిగా చేయకుండా పడుకున్నావు. మరి నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు ఫ్రెష్ అప్ అవుతావు, ఆ హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? ఆటో లేదా బస్సు 8 గంటలకు వస్తుంది. మళ్ళీ నిన్ను ఇంటి దగ్గర నుంచి ఆ వీధి చివరికి తీసుకెళ్ళి నేను మళ్ళీ నిన్ను డ్రాప్ చేయాలి. నువ్వు చేసిన ఈ పని సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, నీ రెస్పాన్సిబిలిటీని ఇంకా బాగా హ్యాండిల్ చేసుకోవాలి అని మనం ఇంకా మన వాయిస్ ను పెంచుతుంటాం. అక్కడ పిల్లల యొక్క బిహేవియర్ తప్పు కావచ్చు, కానీ ఆ పిల్లవాడిని బ్యాడ్, యూజ్లెస్, లేజీ అనే లేబుల్ ని ఎప్పుడు కూడా మనము వాళ్ళ మనసులకు హట్ అయ్యే విధంగా ఎప్పుడు కూడా వర్డ్స్ ని యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఉపయోగించకూడదు. కరెక్ట్ ద బిహేవియర్ వితౌట్ నాలెడ్జ్ చేయడం. ఆ పిల్లవాడు చేస్తున్నటువంటి తప్పును సరిచేయాలి. ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, నేనున్నాను అనే భరోసాను ఇవ్వాలి ఆ పిల్లలకి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలు మనతో కరెక్ట్ గా మూవ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 వచ్చేసి రీప్లేస్ కమాండ్స్ విత్ క్వశ్చన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కమాండ్ చేస్తాం. ఇంటికి రాగానే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోగానే కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆటలాడుకోవాలని ఉంటది.
వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళతో ముచ్చటించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే, నీకు హోంవర్క్ చాలా ఉంది, నిన్నటి హోంవర్క్ కూడా నువ్వు సరిగా చేయలేదు, ఈ రోజు లేటుగా లేచిపోయావు స్కూల్కి హరీబరీగా, కాబట్టి నువ్వు వెంటనే నీ బుక్స్ అని తీ, నీ హోంవర్క్ చేసుకొని మనము చేస్తుంటాం. ఆ మొబైల్లో ఏదైనా ఒక పాట వినాలనో, ఒక సాంగ్ వినాలనో, లేకుంటే ఒక గేమ్ చూడాలనో ఉంటది. ఎందుకంటే మనం గతంలోనే మన పనులు మనం చేసుకోవడానికి అడ్డు వస్తున్నామని మన పిల్లలకి మనం మొబైల్ అలవాటు చేస్తుంటాం. ఆ మొబైల్ పక్కన పెట్టు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని మన వాయిస్ని పెంచుతూ క్వశ్చన్ చేస్తాం. నీ స్టడీ టైం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇవి ఎప్పుడు చేయకూడదు, వెంటనే చదువుకో, మొబైల్ పక్కన పెట్టు, ఎందుకు ఇలా చేసావని కాకుండా ఒక క్వశ్చన్ రూపంలో మనం ఆలోచన చేస్తూ, నాన్న ఈరోజు నీకు హోంవర్క్ ఉందా, రేపు ఏమైనా స్టెప్ టెస్ట్లు ఉన్నాయా, రేపు ఏమైనా ఎగ్జామ్ ఉందా, రేపు ఏదైనా అకేషన్ ఉందా మీ స్కూల్లో అని వాళ్ళతో ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడుతూ, నీ స్టడీ టైం ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన స్క్రీన్ టైం అగ్రిమెంట్ ఏంటో నీకు తెలుసు కదా. నువ్వు ఇంటికి రాగానే మొబైల్ ఫస్ట్ నీ హోంవర్క్ అంతా చేసుకున్న తర్వాత, నీ క్లాస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, నువ్వు అన్ని నేర్చుకున్న తర్వాత, నీకు మొబైల్ ఒక 15 మినిట్స్ ఒక 20 మినిట్స్ నీకు ఇష్టమైనటువంటి గేమ్స్ కానీ లేకుంటే సాంగ్స్ కానీ వినడానికి మనం ఒక టైం అనుకున్నాం కదా. ఆ స్క్రీన్ టైం ఏదో నీకు తెలుసు కదా. కాబట్టి వాళ్ళతో ప్రేమ ఆప్యాయతలతోటి ఆ స్క్రీన్ టైం అగ్రిమెంట్ ఏంటో వాళ్ళకు గుర్తు చేయాలి మనము. తర్వాత ఎమ్మడే మనము ఈరోజు ఆ క్లాస్ లో ఏం జరిగింది అని మరోసారి డిఫరెంట్ గా మనము ఎలా వాళ్ళతో మాట్లాడాలని చూస్తున్నాం. మేడం వాయిస్ క్లారిటీ లేదా? ఆ పవర్ఫుల్ క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళలో థింకింగ్, వాళ్ళలో ఓనర్షిప్, వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయ్యే విధంగా మనము మేడం నెక్స్ట్ రూల్ నెంబర్ 5, కనెక్షన్ హ్యాబిట్ ఉండాలి మనకి మన చిల్డ్రన్స్ కి. కరెక్షన్ మాత్రమే కమ్యూనికేషన్ కాకూడదు. వాళ్ళలో తప్పుల్ని మనం కరెక్షన్ చేయడమే అది కమ్యూనికేషన్ కాకుండా ఉండాలి. వాళ్ళను అప్రిషియేషన్ చేస్తూ ఉండాలి. నువ్వు ప్రయత్నించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు చాలా 1 month కి 2 months కి 6 months కి ఇయర్ బై ఇయర్ కి నీలో బాగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, నీ నాలెడ్జ్ ఐక్యూ లెవెల్ బాగా స్ట్రాంగ్ అవుతుంది అని వాళ్ళను మనం రోజుకు ఎన్నిసార్లు అప్రిషియేషన్ చేస్తున్నామో మనం చూసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి యాజ్ ఎ పేరెంట్స్ గా. వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేస్తున్నామా లేదా, నీలో ఇంకా ఈ విషయాల్లో ఇంప్రూవ్ అవుతున్నావా లేదా అని ముందు మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళతో డిస్కషన్ చేయాలి. వాళ్ళతో మనం అఫెక్షన్ గా మాట్లాడుతున్నామా లేదా, ప్రేమను మాటల్లో మన ప్రవర్తనలో వాళ్ళతో వ్యక్తపరుస్తున్నామా లేదా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనము మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి చిరునవ్వుతోటి హ్యాపీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అని చెప్తూ ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఎంతమంది ఆ డేని ఇంట్లో హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నారు అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత ఆ పిల్లలకి ఆ పిల్లలు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉదయం రెడీ అయిపోయేటప్పుడు కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నుంచి పడుకునే లోపల క్వాలిటీ కన్వర్జేషన్ ఆ పిల్లలకి మనకి మధ్యలో జరుగుతుందా లేదా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకా ఆ పిల్లలతో ఎట్లుండాలంటే, ఇంకా నీ హోంవర్క్ చేయడంలో నేను ఇంకేమైనా హెల్ప్ చేయాలా, నీకేమైనా హెల్ప్ కావాలన్నా, నేనున్నాననే భరోసా యాజ్ ఎ ఫాదర్ గా యాజ్ ఎ మదర్ గా మనం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలు మనతో హ్యాపీగా కనెక్ట్ అవుతారు. ఇక్కడ గోల్డెన్ థాట్ ఏంటంటే, కరెక్షన్స్ కు ముందు కనెక్షన్ అకౌంట్ లో ఏమి డిలీట్ చేయాలి, ఏమి యాడ్ చేయాలనేది మనము తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే మన పిల్లలు మనతో హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతారు. హ్యాపీ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే, ఎమోషనల్ గా కోచింగ్ ఇచ్చేస్తుంటాం పిల్లలకి, ఒక లెక్చర్ మోడ్ లో ఇచ్చేస్తుంటాం.
ఫీలింగ్స్ ఆర్ మెసేజ్, నాట్ మిస్బిహేవియర్. ఆ పిల్లల యొక్క ఫీలింగ్స్ అనేటువంటిది ఒక మెసేజ్ రూపంలో మనకి ఇస్తారు. అది ఆ పిల్లల యొక్క మిస్బిహేవియర్ చేస్తున్నామని మనం ఆలోచన చేసేసి మనం ఎమోషనల్ గా ఒక కోచ్ లాగా కోచింగ్ ఇస్తుంటాం. ఆ ఆ పిల్లలు మనకు మెసేజ్ చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి అంశాల్లో మనం ఏమి నోటీస్ చేయాలి. నువ్వు అప్సెట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం డల్ గా ఉన్నాడు అనుకోండి మన బాబు గాని పాప గాని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, ఏంది నాన్న నువ్వు చాలా డల్ గా కనిపిస్తున్నావు, నువ్వు హ్యాపీగా లేవు, ఏదో సాడ్ గా ఉన్నావు, స్కూల్లో ఏమైనా జరిగిందా, మీ టీచర్స్ ఏమైనా అన్నారా, మీ ఫ్రెండ్స్ మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అని ముందు మనం నోటీస్ చేయాలి అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి. తర్వాత నీకేమన్నా కోపం ఉందా, లేకుంటే నీలో ఏమన్నా బాధ ఉందా, నీకేమన్నా మీ టీచర్స్ ఏదైనా విషయంలో ఏదైనా ఒక మాట అంటే నీకు బాధ అనిపించిందా, బాధ అనేది వచ్చిందా అనే క్వశ్చన్స్ మనం వేస్తూ ఉండాలి వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి. తర్వాత ఆ పిల్లలు చెప్పేటువంటిది మొత్తం కూడా మనము యాక్సెప్ట్ చేయాలి. అలా ఫీల్ అవ్వడం ఓకేనా, ఆ టీచర్ ఆ మాట అన్నందుకు నువ్వు బాధపడినావు, నువ్వు నీలో భయం కూడా వచ్చేసింది, లేదా మీ ఫ్రెండ్స్ నిన్ను ఏదో ఒక మాట అన్నారని నువ్వు బాధపడి ఉంటావు, ఆ ఫీల్ అవ్వడము మంచిదేనా, ఇప్పుడు నేను నీకు గైడ్ చేస్తాను, ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కలిసి చూద్దాము. నువ్వు ఈ హోంవర్క్లు చేయడం వల్ల మీ టీచర్ నిన్ను మందలించింది, కాబట్టి ఈ మిస్టేక్ జరగకుండా నీకు ఈ రోజు నుంచి నీ యొక్క హోంవర్క్ లో ఏదైతే ఉందో దాన్ని మన ఇద్దరం కలిసి హ్యాండిల్ చేద్దాము అని ఆ పిల్లలతో మనం సంభాషణ కొనిస్తూ ఉండాలి. డు నాట్ డిస్మిస్, కోపం వద్దు, ఏడవకు, ఇంత చిన్న విషయానికి ఏడుస్తావా అని వాళ్ళ ఎమోషన్స్ ని మనము వాళ్ళ భావాన్ని మనం అంగీకరిస్తూ వాళ్ళకు బౌండరీ చేయకోకుండా వాళ్ళలో మనము మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత పేరెంట్స్ గా ఏం చేయాలంటే ఒక పాజ్ అనేటువంటి ఒక ఫార్ములాని తీసుకోవాలి, యాక్రోనిమ్ తీసుకోవాలి. పాజ్, అక్నాలెడ్జ్ చేయాలి వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నిటిని కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం కాముగా వింటూ ఉండాలి. వాళ్ళ ఎమోషన్స్ ని మనము ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పినమ్మడే మనం రియాక్ట్ కాకుండా ఉండాలి. వాళ్ళ ఎమోషన్స్ ని గుర్తిస్తుండాలి. ఆ పిల్లవాడి పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం శాంతంగా మాట్లాడుతూ ఉండాలి. అక్కడ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే వాటి సొల్యూషన్స్ కి మీరు హెల్ప్ చేస్తుండాలి. ఆ విధంగా మనము మన పిల్లలతో డిస్కషన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక యాక్టివిటీ చేద్దాం. ఇక్కడ ఒక యాక్టివిటీ చేసే ముందు ఒకటి, ఈరోజు మన పిల్లలు మన ఇంటికి వచ్చారండి, ఒక యాక్టివిటీ చేద్దాం. ఇంటికి వచ్చి వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు, మనము ఏదో ఒక వర్క్ లో ఉన్నాం, మదర్ అయితే కిచెన్ లో బిజీగా ఉంది, అమ్మా అని ఈ విషయం చెప్పబోతుంటారు. ఆ పిల్లవాడి ముఖం వైపు కూడా మనం చూడం. నేను పనిలో ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నువ్వేదో చెప్పేసి నువ్వు చెప్పు అని కొంచెం గట్టి వాయిస్తో మనం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడి మనసు ఏమవుతుందంటే, నేను ఏదో మంచి యాంగ్జైటీగా చెప్పడానికి వచ్చాను, మా అమ్మ ఏమో కనీసం నా ముఖం వైపు కూడా చూడలేదు, మా నాన్నేమో నా ముఖం వైపు కూడా చూడలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నేను చెప్పేది వాళ్ళకి ఇష్టం లేదేమో అని నెగిటివ్ థింకింగ్ ఆ పిల్లవాడిలో వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఆ రోజు జరిగిపోయింది, ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ మదర్ గాని ఫాదర్ గాని ఆలోచన వస్తుంది, ఈ రోజు నా బాబు లేదా నా పాప నాకు ఏదో చెప్పాలనుకుంది, నేను నా పనిలో ఉండి కనీసం మా పిల్లల ముఖం వైపు కూడా చూడకుండా, వాళ్ళ ఎమోషన్స్ ను వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడకుండా చెప్పు నేను వింటున్నాను అన్నాను అని మీరు రాత్రి రికగ్నైజ్ చేసుకుంటారు. మరుసటి రోజు ఏం చేస్తారంటే, మార్నింగ్ లేవగానే ఆ పిల్లలతో మనం మంచిగా ప్రేమగా, నిన్న సో పనిలో ఉండడం వలన నువ్వు చెప్పేది నేను వినలేకపోయాను, ఇప్పుడు చెప్పు నాన్న అంటే, అప్పుడు ఆ పిల్లవాడిలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీగా మరుసటి రోజు స్కూల్కు లేదా కాలేజ్కి వెళ్ళొస్తారు. తర్వాత సాయంత్రం రాగానే
మనం ఏ పనిలో ఉన్నా మదర్ కానీ ఫాదర్ కానీ పక్కకు పెట్టేసి ఒక 5 నిమిషాలు మన పిల్లలు పక్కన కూర్చొని, నాన్న ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నీ మనసులో ఏముందో చెప్పు అని మన పిల్లలు కనుక చెప్పినట్లయితే వాళ్ళు హ్యాపీగా మనతో షేర్ చేసుకుంటారు. ఒక 1 or 2 మినిట్స్ కాముగా ఉంటారు. కాముగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చెప్పకుండా. ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఓహో నేను చెప్పేటువంటి విషయాలకి మా పేరెంట్స్ నాకు టైం కేటాయిస్తున్నారు, నేను చెప్పేది వినడానికి రెడీగా ఉన్నారని ఆ రోజు ఏం చెప్పాలో చెప్పడు. మళ్ళీ థర్డ్ డే స్టార్ట్ అవుతుంది. థర్డ్ డే వచ్చిన తర్వాత కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాడు. ఫోర్త్ డే ఇంకా కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాడు. ఫిఫ్త్ డే ఇంకా కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తాడు. ఇట్లా మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వాళ్ళకు ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని మనతో చెప్తారు. ఇక్కడ యాజ్ ఎ పేరెంట్స్ గా మనము అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, హ్యాపీ మూడ్ లో ఉన్నారా, బ్యాడ్ మూడ్ లో ఉన్నారా, వాళ్ళ ఫేస్ ని చూసి మనం ఫేస్ రీడింగ్ చూసి మనము వాళ్ళని కరెక్షన్ చేయాలి. వాళ్ళు చెప్పేటువంటి విషయాలకి మనం ఒక 5-10 నిమిషాలు టైం కేటాయించేసి మన మొబైల్స్ టీవీ మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళతో కూర్చోబెట్టుకుని హోంవర్క్స్ అన్ని చేసేసి మంచిగా డిన్నర్ చేసేసి, ఏ పిల్లవాళ్ళకైతే రాత్రి పడుకునే ముందు మదర్ గాని ఫాదర్ గాని రోజు ఒక 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 పాజిటివ్ థింకింగ్ వేలో ఒక మంచి స్టోరీస్ ఎవరైతే చెప్తూ ఉంటారో ఆ పిల్లలు మనతో స్వేచ్ఛగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇట్లా మనం ఎంత మందిని చేస్తున్నాం అనేది మనకు మనం అనాలిసిస్ చేసుకోవాలా. ఇంకొకటి, మన పిల్లలతో మనం ప్రవర్తించే ముందు, మనం ఏదైనా ఒక విషయం చెప్పే ముందు, మనకు జన్మనిచ్చినటువంటి పిల్లలు మనల్ని ఏ విధంగా 25 సంవత్సరాలు పెంచారు, మనకు కావాల్సినటువంటి అవసరాలని ఏ విధంగా తీర్చారు అని ప్రతి సందర్భంలో కూడా మనకు మనం అనాలిసిస్ చేసుకుంటూ మనము మన పిల్లలతో ప్రవర్తిస్తున్నట్లయితే గనక ఈ యొక్క పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్ అనేది పాజిటివ్ థింకింగ్ తోటి, పాజిటివ్ ఆటిట్యూడ్ తోటి, పాజిటివ్ ఎమోషన్స్ తోటి మనం వాళ్ళతో మంచిగా కనెక్ట్ అవుతాము. అప్పుడు స్వేచ్ఛగా ఆ పిల్లలు, నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మా అమ్మ వింటుంది, నాకు మా అమ్మ ధైర్యం ఉంది, భరోసా ఇస్తుంది, ఏదైనా తప్పు చేసినా కానీ నేను ఒప్పుకొని చేస్తే ఇంకొకసారి తప్పు చేయగాకనానని నాకు మా అమ్మ నాకు భరోసా ఇస్తుంది, మా నాన్న నాకు భరోసా ఇస్తాడు అని వాళ్ళ మనసులో పడి ఎటువంటి బ్యాడ్ థింకింగ్, ఎటువంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేకుండా ఇంకా డే బై డే ఇంకా మెరుగ్గా ఆ యొక్క యాక్టివిటీ, ఆ హోంవర్క్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ కావచ్చు మంచిగా నేర్చుకొని ఇంకా మా మదర్ని ఇంకా బాగా ఇంప్రెస్ చేయాలి, మా ఫాదర్ని ఇంకా ఇంప్రెస్ చేయాలి, నేను గుడ్ బాయ్ అనిపించుకోవాలి, నేను గుడ్ గర్ల్ అనిపించుకోవాలి అనేటువంటి థాట్ను వాళ్ళలో మనము తీసుకొని వస్తూ కనుక మన డే టు డే లైఫ్ లో జర్నీ కనుక చేసినట్లయితే అద్భుతంగా మన పిల్లలు భావి భారత పౌరులుగా ఉంటూ మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి, మన పట్టణానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక మంచి భావి భారత పౌరుడిగా, ఒక మంచి భావి భారత పౌరురాలిగా మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంపాక్ట్ లో అందరము ట్రైనర్సే, మాక్సిమం కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళమే ఉన్నారు. ఇక్కడ మనకు గురువు గారు ఒకటి చెప్తారు, 25 సంవత్సరాలు మన వయసు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరైతే తలదించుకొని పుస్తక జ్ఞానాన్ని చేస్తారో, పుస్తక పఠనాన్ని చేస్తారో, వారు తర్వాత 75 సంవత్సరాలు ఈ యొక్క భారతదేశానికి, మన గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక స్వామి వివేకానంద గారి లాగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక సరోజినీ నాయుడు లాగా, ఒక మదర్ తెరిసా లాగా, ఒక ఇందిరాగాంధీ లాగా తయారవుతారు. అబ్దుల్ కలాం గారి గురించి మనకు అంతా తెలుసు. వారు చిన్న వయసులో చాలా కటిక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, తన కెరీర్ కోసం, తను చదువుకోవడం కోసం తనకు డబ్బులు అవసరమై ఒక పేపర్ బాయ్ గా జీవితాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఒక రాష్ట్రపతిగా ఏ విధంగా ఎదిగారు. అతనేమి పొలిటికల్ లీడర్ కాదు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు, నిరుపేద కుటుంబం, ఒక పూట తినడానికి ఉంటే రెండో పూట తినడానికి లేనటువంటి కుటుంబం. మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ గురువులు
ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి, మోటివేషన్ తోటి మరి భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండి 5 సంవత్సరాలు నిర్విరామంగా వాళ్ళు మనకు సేవ చేశారు. వారు చనిపోయే ముందు కూడా ఒక లెక్చర్ ఇస్తూనే ఆ వేదిక మీదనే చనిపోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తుల కథలను వారి మనసుకు హత్తుకునే విధంగా మనం చెప్పాలి. ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు. వారి తల్లి వారిని ఏ విధంగా ఒక మంచి విజన్ ఉన్నటువంటి లీడర్ గా ఏ విధంగా తయారు చేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు, సరోజినీ నాయుడు ఉన్నారు. ఎంతో మందిని మన భారతదేశము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హఠక్ నుంచి కటక్ వరకు, వేదాలకు, మహాభారత, రామాయణ, ఇతిహాస గ్రంథాలకు పుట్టినటువంటి ఇల్లు. మనము మన దేశం యొక్క సంపద, మన దేశం యొక్క నాలెడ్జి మనం ప్రపంచాన్ని అంతటికి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు సంబంధించి రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ మనం వాళ్ళ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ బిహేవియర్ వచ్చే విధంగా మనం ఎవరైతే మన పిల్లలతో మంచి కమ్యూనికేషన్ చేసుకుంటూ వెళ్తామో ఆ పిల్లలు రాబోయేటువంటి కాలంలో వారి భావి భారత పౌరులుగా మన ఇంటి పేరు నిలబెట్టేటువంటి వాళ్ళుగా, మన పేర్లు నిలబెట్టేటువంటి వాళ్ళుగా వాళ్ళ యొక్క జీవిత ప్రయాణంలో అద్భుతమైనటువంటి మన భారతదేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులను మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. లాస్ట్ లో ఇది ఒకసారి నోట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 1 సెంటెన్స్ 1 కామెంట్. ఈ రోజు నుంచి నా పిల్లల్లో నేను ఏమి తగ్గిస్తాననేది రాసుకోండి. వాళ్ళలో ఏమి పెంచుతాననేది రాసుకోండి. ఈ రోజు నుంచి నా పిల్లలతో నేను క్రిటిసిజం తగ్గిస్తాను, అప్రిషియేషన్ పెంచుతాను. ఈ రోజు నుంచి నా పిల్లలతో నేను షౌటింగ్ తగ్గిస్తాను, లిజనింగ్ పెంచుతాను. ఈ రోజు నుంచి నా పిల్లల్లో నేను కంపారిజన్ తగ్గిస్తాను, ఎంకరేజ్మెంట్ పెంచుతాను. ఈ రోజు నుంచి నేను నా పిల్లలతో నేను స్క్రీన్ డిస్ట్రాక్షన్ తగ్గిస్తాను, క్వాలిటీ టైంను పెంచుతాను. ఈ రోజు నుంచి నా పిల్లలతో నేను కమాండ్స్ తగ్గిస్తాను, కన్వర్జేషన్ పెంచుతాను. ఇది మనము యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళల్లో ఒక భావి భారత పౌరురాలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము. మనం వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మంచి క్లాస్ ఇస్తున్నాం, మంచి ఫుడ్ ఇస్తున్నాం, మంచి స్కూల్లో జాయిన్ చేయించాము, మంచి అకామిడేషన్ ఇచ్చాము. వాళ్ళ ఇంట్లో కావాల్సిన వాళ్ళు అడిగింది ప్రతిదీ మనం తీరుస్తున్నాం. కాబట్టి ఈ 5 కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏమి చేయకూడదు, ఏమి చేయాలో చేస్తే మన పిల్లలను అద్భుతమైనటువంటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన, శుచికరమైనటువంటి ఆహార పదార్థాలను మన పిల్లలకు అందిస్తూ, మంచి బట్టలను అందిస్తూ, మంచి స్కూల్లో విద్యను నేర్పిస్తూ, సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళని ఆప్యాయంగా, ప్రేమతో, అనురాగంతో మనం ఎవరైతే రిసీవ్ చేసుకొని వాళ్ళల్లో పాజిటివ్ థింకింగ్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి, పాజిటివ్ ఎమోషన్స్ తోటి ఎవరైతే మన పిల్లలతో మనం బిహేవ్ చేస్తామో అంతకన్నా ఎక్కువ పాజిటివ్ మైండ్ సెట్ తో మన పిల్లలు మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నేనున్నాను, మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, నాకు ఏదైనా సపోర్ట్ చేయడానికి అని వాళ్ళ మనసులో మనం నాటగలిగితే భారతదేశానికి ఒక మంచి ముద్దు బిడ్డనిచ్చినటువంటి వాళ్ళం అవుతాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి పాయింట్స్ అందరు రాసుకున్నారు కదా. ఇక్కడ నా నెంబరు స్క్రీన్ మీద ఉంది. నా నెంబర్కి మీరు ఇప్పటి వరకు, ఈ రోజుకి వరకు, ఈ సెషన్కి అటెండ్ కాక ముందు వరకు మీ మైండ్ సెట్ మీ పిల్లలతో ఏ విధంగా ఉంది, ఈ సెషన్ విన్న తర్వాత మీరు ఏం చేంజ్ చేసుకోబోతున్నారో నాకు వాట్సాప్ చేయండి. నాది ఇంకొక వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, నేను చాట్లో పెడతాను. ఈ నెంబరు ప్రజెంట్ వర్కింగ్ లో రావట్లేదు, ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే వర్కింగ్ లోకి వస్తుంది. ఇంకొక నా వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి.
మెసేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎక్కడో చోట ఏదో ఒక వేదికలో మనం కలుసుకుంటాం. అక్కడ మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాను మీ పిల్లల కొరకు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొంతమందికి స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నారట, బట్ రాలేదంట. నేను మేడం వినం. ఈ పీపీటీని నేను ఏదైతే తయారు చేశాను కదా, పీపీటీని నేను మీకు పంపిస్తాను మేడం. నాకు నాకు అంటే ఎవరికి కావాలంటే వాళ్ళు మీకు హాయ్ పెడతారు సార్. నేను మీకు పీపీటీ పంపిస్తాను మేడం. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వివేకవాణి గ్రూప్ లోనే పెట్టేసేయండి మేడం. అందరు చూసుకుంటారు, ఈ సెషన్ కి అటెండ్ కానటువంటి వాళ్ళు కూడా చూసుకుంటారు. నేను మీకు పీపీటీని షేర్ చేస్తాను మేడం. సరే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. కరెక్షన్ బిఫోర్ కనెక్షన్. ఎప్పుడైనా కరెక్షన్ చేసే ముందు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి పిల్లలతోని. అండ్ పిల్లలకి మనం క్వాలిటీ టైం ఇవ్వాలి. క్వాలిటీ టైం అంటే ఏంటి, చాలా చక్కగా వివరించారు. పొద్దున వచ్చినప్పుడు, పొద్దున స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళకి 3 times మనం ఖచ్చితంగా మంచి టైం ఇవ్వాలి. చక్కగా మాట్లాడాలి. లేవగానే, లేపే ముందర పిల్లల్ని లేపినప్పుడు చాలా చక్కగా లేపాలి. మంచిగా మాట్లాడి లేపాలి. అరుచుకుంటూ, ఫ్రస్ట్రేట్ అవుతూ లేపకూడదు. కామ్గా మంచి మూడ్లో లేపాలి. తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళని హగ్ చేసి కామ్గా మంచి మాటలు చెప్పి పంపించాలి. నెక్స్ట్ స్కూల్ నుంచి వచ్చాక కూడా సార్ చెప్పినట్టుగా చాలా చక్కగా వాళ్ళు ఏం జరిగింది స్కూల్లో మంచిగా వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తూ వింటూ చాలా చక్కగా వినాలి. నైట్ పడుకునే ముందు కూడా చక్కగా మాట్లాడాలి. సో ఈ 4 టైమ్స్ చూసుకుంటే మీ పిల్లలు చాలా చక్కగా మీకు కనెక్ట్ అవుతారు. సో సార్ ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మార్క్స్ రాకుంటే ఏం చేయాలి, అంటే మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, పిల్లల్ని కంపేర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉండకూడదు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, పిల్లలు ఎలా కనెక్ట్ అవుతారని చాలా చక్కగా వివరించారు సార్. సో మనం 2-3 క్వశ్చన్స్ తీసుకున్నాము, 2-3 ఓకే మేడం, తీసుకోండి మేడం, తీసుకోండి. బట్ ఓన్లీ వీడియో ఆన్ చేస్తేనే క్వశ్చన్స్ తీసుకుంటాము. శివకుమార్ సార్, మీరు అన్మ్యూట్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ఎవరికైనా క్వశ్చన్ అడగాలనిపిస్తే అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ. శివకుమార్ సార్ లేరా? గుడ్ మార్నింగ్ మేడం, వాయిస్ క్లియర్ ఉందా? యా, వాయిస్ క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నేను బిజినెస్ మ్యాన్ సార్. సో నేను ఇప్పుడు ప్రెసెంట్లీ నేను బిజినెస్ లో ఉండి ఒక 30 years అవుతుంది. సో మనం మంచి ఏజ్ లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి అవైలబుల్ లేకుండే మా బాబుకి. సో మా బాబు ఒక 10th standard నుంచి ఫ్రెండ్షిప్ మొత్తం మార్చేసుకున్నాడు. మా మిసెస్ నేను ఏం చెప్తా అంటే, జస్ట్ చూడు, బాబు వచ్చిన తర్వాత మా మిసెస్ హోమ్ మేకరే, నాట్ జాబ్. తనకి జాబ్ ఎందుకు చేయలేదు అంటే, మన పిల్లల భవిష్యత్తు మంచి ఇవ్వాలి, డబ్బులు అనేది నేను సంపాదించుకుంటా, నువ్వు పిల్లల్ని చూసుకో అని చెప్పేసి తనకి అలాంటి ఆ పని అప్పచెప్పేసారు. కానీ తను ఏం లేదు, ఓన్లీ పొద్దున్న ఫోన్లే. ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడు మా బాబు వచ్చేసి ఇప్పుడు 18 years. ఒక 4 years నుంచి అంతే, ఏమైనా ఫోన్ పట్టుకోవాలి, ఆ ఫోన్ లోనే మా బాబు లైఫ్ మొత్తం ఇది చేసేసింది. వాడైతే 5th class 6th class చాలా యాక్టివ్ ఉండే. మా పాప వచ్చేసి రాత్రంతా డే అండ్ నైట్ చదివితే ఎంత నాలుగు సంపాదించదు. మా బాబు జస్ట్ ఒక 1/2 hour చదివేసి మళ్ళీ ఆడుకోవడానికి పోతుండే. అట్లాంటి బాబుని మా మిస్సెస్ ఏంటంటే 10th standard నుంచి నెగ్లెక్ట్ చేసేసింది బాబుని. నేనేమో నాకేంటంటే టార్గెట్ ఉంటుంది. నా టార్గెట్ నేను చేసుకోవాలి ఎవ్రీ మంత్. అలాంటి టార్గెట్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ అప్పుడు బాగా టార్గెట్స్ ఉంటుండే. సో ఆ టైంలో మా బాబుకి నేను ఏం చెప్పానంటే, నువ్వు బాబు వచ్చినట్టు స్కూల్ వచ్చినట్ట ఏం చేసిండు ఏంది, జస్ట్ ఒక బుక్స్ తెలిసి అడుగు అని చెప్పిన. నేను అసలే పట్టించుకోలేదు. అట్లా అంత చెడు ఫ్రెండ్షిప్ ఇప్పుడు మీ క్వశ్చన్ అడగండి సార్, మీ స్పెసిఫిక్ క్వశ్చన్ అడగండి ఇప్పుడు. అంటే మా బాబుకి ఏమైతే మొత్తం కంప్లీట్ మొత్తం చెడు అలవాటు పడిపోయింది సార్. మొత్తం ఫ్రెండ్షిప్ మొత్తం చెడు ఫ్రెండ్షిప్ అయిపోయిండు. ఇంట్లో మా ఇంట్లో దొంగతనం చేయడం, నావన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మా బాబుకి ఆపేపిన. కానీ ఇప్పుడు మా బాబు నా కంట్రోల్ లేదండి అసలు. మా మిసెస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు అసలు. సార్ ఓకే ఏమని సార్, చెప్తే మా మీ మిస్సెస్ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. మీ బాధ, మీ ఎమోషన్ అంతా నాకు అర్థమైంది సార్. సార్ నేను నా గురించి చెప్తాను సార్. నా మ్యారేజ్ అయ్యి నాకు 22 years సార్. నాకు ప్రజెంట్ 19 years డాటరు, 17 years డాటర్ ఉన్నారు సార్. ఇక్కడ
ఆఫ్టర్ బైఫర్గేషన్ తర్వాత ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత నేను 10 ఇయర్స్ నుంచి నా పిల్లలకు దూరంగా ఉంటున్నాను సార్. ఓన్లీ వీకెండ్స్, ఫెస్టివల్స్ లో మాత్రమే నేను నా పిల్లలతో, నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. అయితే సార్ ఫస్ట్ మీరు చెప్పినటువంటి బాధలో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్ గా మనము ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి సార్. భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు మనం ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి. అయితే నేను ఫాలో అయింది సార్, నా సక్సెస్ ఫార్ములా చెప్తాను. నేను నా డ్యూటీలో నేను బిజీ, 12 అవర్స్ జాబ్ కోసం కేటాయించాలి. నా పర్సనల్ ప్యాషన్ గా నేను ఇంపాక్ట్ లో 4 or 5 అవర్స్ టైం కేటాయిస్తాను. మా మిస్సెస్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో, ఆమె కూడా టీచర్. ఆమె ప్రొఫెషన్ లో ఆమె బిజీ, వాళ్ళకు 24/7 డ్యూటీ. అయితే మేము మా పిల్లలతో కలిసి వీకెండ్ లో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ ఉన్నప్పుడు మేము ఒకటి డిజైన్ చేసుకుంటాం. ఆ రోజు మనం ఎటువంటి మొబైల్స్ చూడకూడదు, ఎటువంటి టెన్షన్స్ తో ఉండకూడదు, హ్యాపీగా ఆ అకేషన్ ఎంజాయ్ చేసుకుంటామని ఆ వారం మొత్తంలో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్ని మేము మంచిగా మాట్లాడుకుంటూనే, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటూనే అన్ని రిసీవ్ చేసుకుంటాం సార్. వాళ్ళు చెప్పిన మొత్తం వింటాం. విన్న తర్వాత వాళ్ళకు మేము ఏం గైడ్ చేయాలనో ఎమ్మడే మేము రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి చెప్పం సార్. తర్వాత నేను నా భార్య నేను డిస్కషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంతవరకు మనం సజెషన్ ఇవ్వచ్చు అని ఆలోచన చేసుకున్న తర్వాత మాత్రమే మేము వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సార్ రోజు సాయంత్రము ఒక టైం ఫిక్స్ చేసుకుంటాం సార్. ఆ టైంలో మినిమం వీడియో కాల్ చేసుకొని, మేము ఇప్పుడు చిన్న పాప హాస్టల్లో ఉంది, మేము ముగ్గురము, మా పెద్ద పాప, మేము ఒక 1/2 hour లేదా 40 minutes వీడియో కాల్లో అన్ని విషయాలు ఫ్రెండ్లీ నేచర్తో డిస్కషన్ చేస్తాం సార్. అట్లా యాజ్ ఏ ఫాదర్ గా, యాజ్ ఏ మదర్ గా మనం ఒక అండర్స్టాండింగ్ తో వెళ్ళాలి సార్. మనం బిజినెస్ లో సార్ మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు సార్. ఎవరి కోసం సంపాదిస్తున్నారు సార్ ఆ కోట్లు? మీ పిల్లల కోసమే కదా, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకు అసెట్ ఇవ్వడం కోసమే కదా. అది కొన్ని రోజులు పక్కన పెట్టండి సార్. రోజుకు మీరు మీ పిల్లలకు దూరంగా ఉండొచ్చు, కానీ వీకెండ్స్ లోనో ఫెస్టివల్స్ లోనో కలుస్తారు కదా సార్. మీ పిల్లవాడిని మీ ఇద్దరు పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడండి సార్. మనం ఎప్పుడైతే మన పిల్లలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నామో, ఆ టీనేజ్ టైంలో మనం వాళ్ళకి సరిగా గైడ్ చేయలేకపోతున్నామో, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, చుట్టూ ఉన్నటువంటి సొసైటీ తోటి కనెక్ట్ అయిపోయి ఈ ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ చేయడం కావచ్చు, లేకుంటే పబ్లిక్ వెళ్ళడం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ తో మిస్బిహేవ్ చేయడం కావచ్చు. అందుకే మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు యాంటీ నార్కోటిక్స్ సోల్జర్స్ గా మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి సార్, మీకు కంప్లీట్ గా గైడ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.